ఇంటర్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 10 లక్షల మంది పరీక్షకు హాజరు కానున్నారు. మొత్తం 1532 కేంద్రాల్లో జరగనున్న పరీక్షల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈసారి పరీక్షా కేంద్రాల గుర్తింపు కోసం హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్లను సైతం ముద్రించడం విశేషం. ఇక పేపర్ లీకేజ్, మాస్ కాపీయింగ్ వంటి సమస్యలు తలెత్తకుండా సీసీ కెమెరా సర్వేలెన్స్, పెద్ద సంఖ్యలో స్క్వాడ్లను సైతం ఏర్పాటు చేశామంటున్న ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. ఇంటర్మీడియట్ తుది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారని వివరాలు తెలిసి ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య గారు. మరిన్ని వివరాలు ఆయన మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడు కూడా ఇంటర్మీడియట్ పరీక్షల దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ వినపడేది హాల్ టికెట్లు మాకు డౌన్లోడ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది, కాలేజెస్కి పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు ఫీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేది. దీని గురించి ఈసారి ఏం చేశారు? ఈసారి హాల్ టికెట్స్ 9 రోజుల ముందుగానే కాలేజెస్ లాగిన్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇండివిజువల్గా స్టూడెంట్స్ అందరికీ కూడా లింక్ 4 డేస్ ముందుగానే ప్రొవైడ్ చేశాం. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా హాల్ టికెట్స్ ముందుగానే చెక్ చేసుకున్నారు. ఈసారి హాల్ టికెట్లో మనం 2-3 చేంజెస్ తీసుకొచ్చాం. సెంటర్ ఏవైతే ఉంటుందో అడ్రస్ అది స్పెసిఫిక్గా బోర్డులో హైలైట్ చేసాం. అలాగే 2 ప్లేసెస్లో క్యూఆర్ కోడ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. అలాగే ఇన్స్ట్రక్షన్స్లో కూడా విద్యార్థులందరూ వారికి అలాట్ అయిన సెంటర్ని ఒక డే ముందుగానే విజిట్ చేసి ఆ సెంటర్ని చూసుకున్నట్టయితే వారి ఇంటి నుంచి కానీ హాస్టల్ నుంచి కానీ ఎంత టైం పడుతుందో వాళ్ళకు తెలుస్తుంది, సమయానికి రీచ్ అవుతారు. క్యూఆర్ కోడ్ ఏదైతే హాల్ టికెట్లో ఇచ్చారో దాని విశిష్టత ఏంది? దేనికోసం దాన్ని ప్రత్యేకంగా ఈసారి అమలు చేయడం జరిగింది? అంటే ఎస్పెషల్లీ మనకు అర్బన్ పాకెట్స్లో ఏవైతే సెంటర్స్ ఉంటాయో అవి సేమ్ నేమ్తో ఉండే అవకాశం ఉంది. అంటే క్యాంపసెస్ కానీ అది కానీ దానివల్ల ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం క్యూఆర్ కోడ్ పెట్టినట్టయితే ఆ కరెక్ట్ లొకేషన్కి వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీనివల్ల ఎస్పెషల్లీ అర్బన్ పాకెట్స్లో, సిటీస్లో స్టూడెంట్స్ కానీ వారి పేరెంట్స్ కానీ ఇన్కన్వీనియన్స్ కాకుండా ఉంటుంది. దానికోసం బోర్డు ఒక కొత్త ఆలోచనతో తీసుకొచ్చింది. అయితే ఈ సంవత్సరం గతంతో పోలిస్తే కొంత భిన్నమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ పరీక్షల్ని అంటే పర్యవేక్షించడానికి ఏర్పాటు చేశారు. మొత్తం అంటే ఇలాంటి అంటే పరీక్షల పర్యవేక్షణకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్తో పాటుగా స్క్వాడ్స్ కానివ్వండి, అలా ఏమేమి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది సిబ్బంది రెడీ చేశారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1532 ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకున్నాం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ మనకు హైదరాబాద్ డిస్టిక్లో 244 సెంటర్స్ ఉన్నాయి. ఫాలోడ్ బై రంగారెడ్డి డిస్ట్రిక్ట్ 185 సెంటర్స్, ఫాలోడ్ బై మేడ్చల్ 150 సెంటర్స్. ప్రతి ఒక్క సెంటర్లో కూడా మనం సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఆ సీసీ కెమెరాస్ మానిటర్ చేయడం కోసం ఒక కంప్యూటర్ ఆపరేటర్ని, వారితో పాటుగా ఒక లైబ్రేరియన్ని, హెడ్ ఆఫీస్ నుంచి ఒక స్టాఫ్, అంటే ప్రతి టేబుల్కి 3 స్టాఫ్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి 45 సెంటర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఈ కన్సర్న్ కంట్రోల్ రూమ్ ఎవరైతే హెడ్ చేస్తున్నారో వారి దగ్గర పూర్తిగా అందుబాటులో ఉంటాయి. అలాగే ఫీల్డ్ లెవెల్లో డిఈసి, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ అనేది ఉంటుంది. వారి ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ కూడా ముందుగానే ఆ పోలీస్ ఆధ్వర్యంలో కోఆర్డినేట్ చేసుకుని సెక్షన్ 144 సిఆర్పిసి అనగా సెక్షన్ 163 బిఎన్ఎస్ని ఆల్రెడీ ఇన్వోక్ చేశారు. 100 మీటర్స్ రేడియస్లో ఎవరు కూడా మోర్ దెన్ 4 మెంబర్స్ ఉండకుండా నిషేధం ప్రకటించడం జరిగింది. అయితే పరీక్షకి మొత్తం ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు మొదటి, ద్వితీయ సంవత్సరాలు కలిపి? అండ్ మీరు అన్నారు హైదరాబాద్లో అత్యధికంగా సెంటర్స్ ఏర్పాటు చేశామని. ఎక్కడ, ఏ జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు, అతి తక్కువగా ఎక్కడ రాస్తున్నారు? హైయెస్ట్గా మనకు వచ్చేసి హైదరాబాద్లో మీకు ఆల్రెడీ చెప్పాను 244 సెంటర్స్ ఉన్నాయి. క్లోజ్ టు 1.79 lakh స్టూడెంట్స్ ఉన్నారు. ములుగు, భూపాలపల్లి అన్నిటికన్నా అత్యధికంగా తక్కువ సెంటర్స్ ఉన్నాయి, 8 సెంటర్స్ ఉన్నాయి. సరే, అయితే విద్యార్థులకి ఉండే ఒక టెన్షన్ ఏంటంటే ఎంత ప్రిపేర్ అయినా కానీ తీరా పరీక్షకు వచ్చేటప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు ఆలస్యం అవడం అనేది సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. ఎంతోమంది వెనక్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళకి మేము ఒక 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇస్తాము అంటున్నారు. సో ఈ గ్రేస్ పీరియడ్ని 9 గంటల నుంచి కన్సిడర్ చేస్తారా, లేదా 8:45 నుంచి కన్సిడర్ చేస్తున్నారా? ఒకవేళ 9:05 తర్వాత ఎవరైనా బై మిస్టేక్ వస్తే వాళ్ళని ఎలా చేస్తారా? రిక్వెస్ట్ విద్యార్థులందరికీ హాల్ టికెట్స్లో క్లియర్గా మెన్షన్ చేశాం. 8:45కి సెంటర్లో వచ్చేసి వారికి అలాట్ అయిన స్పేస్లో కూర్చున్నట్టయితే ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉండదు. 9 o'clock వారికి క్యూపీ ఇచ్చేటప్పటికి వాళ్ళు ప్రిపేర్డ్ ఉన్నట్టయితే వారు ఎగ్జామ్ని చాలా గొప్పగా రాసే అవకాశం ఉంటుంది. ఏదైతే గ్రేస్ అంటున్నామో 9 o'clock తర్వాత 5 minutes వరకు ఖచ్చితంగా స్టూడెంట్స్ని ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు వచ్చినట్టయితే ఖచ్చితంగా అకామిడేట్ చేస్తాము.
అయితే పరీక్ష పేపర్ల లీకేజ్ కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే ఇది ఎప్పుడు వినపడే మాట, పేపర్ లీకేజ్ అయింది, మాస్ కాపింగ్ జరిగింది, ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈసారి అవి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈసారి ప్రతి క్వశ్చన్ పేపర్ మీద ఒక యూనిక్ సీరియల్ నెంబర్ని ముద్రించడం జరిగింది. దీన్ని మేము వాటర్ మార్క్ అంటాం. కాబట్టి ఏ క్వశ్చన్ పేపర్ ఏ సెంటర్కి వెళ్ళింది, ఏ క్లాస్ రూమ్కి వెళ్ళింది, ఏ స్టూడెంట్కి వెళ్ళిందో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. మోరోవర్ ఎగ్జామ్ అయ్యే సమయంలో 9 to 12 వరకు ఖచ్చితంగా ఇండివిజువల్ ఎవరైతే స్టూడెంట్ ఉంటారో క్యాంపస్లోనే ఉంటారు, బయటికి వచ్చే అవకాశం లేదు. ఈసారి ఎల్డిపి కవర్స్ని యూజ్ చేస్తున్నాం పేపర్ కవర్స్ బదులుగా. దానివల్ల అది ఫుల్ ప్రూఫ్ ఉంటాయి, ట్యాంపరింగ్ అయ్యే అవకాశం లేదు. 8:45కి ఏదైతే డిజిగ్నేటెడ్ టైంలో సిఎస్ కానీ ఆ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేస్తారో వాటిని ఈ సీసీ కెమెరా పర్యవేక్షణలో మనం మానిటర్ చేస్తున్నాం. కాబట్టి కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని ఘటనలు చూస్తున్నాం, మార్కులు రాలేదనో లేదంటే ప్రీ ఫైనల్స్లో సరిగా పర్ఫామ్ చేయలేకపోయినా ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాంటి విద్యార్థులకు మీరేం చెప్తారు? అండ్ విద్యార్థులకు ఈ సందర్భంగా పరీక్షలో పాస్ ఫెయిల్ అనేది ఎంతవరకు అంటే క్రూషియల్గా ఉంటుందని మీరే అంటారు? రిక్వెస్ట్ స్టూడెంట్స్ అందరికీ, వారి తల్లిదండ్రులందరికీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం వారి జీవితంలో. కానీ ఇది ఎండ్ మాత్రమే కాదు. దీని తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ కానీ పీజీ కానీ చేస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేస్తారు. ఇది ఒక అడుగు మాత్రమే. వారు మనసు పెట్టి ఇన్ని రోజులు చదువుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి మంచి అవుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి ధైర్యం తెచ్చుకుని, ఎందుకంటే మేము కూడా సేమ్ అదే ఫేజ్లో ఉన్నాం, అలానే చదువుకున్నాం, అలానే ప్రిపేర్ అయ్యి వచ్చాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేయాలంటే వారు ఖచ్చితంగా స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలాలి. ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా వాళ్ళు ఒక ముందు అడుగు వేయాలి. వారు చేసే ప్రతి ప్రయత్నంలో వారి తల్లిదండ్రులు, వారి బంధువులు, వారి ఫ్రెండ్స్ వారితో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చదువుకుంది గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో రాయమని, గొప్పగా చేయమని మనస్ఫూర్తిగా అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసామని. అయితే విద్యార్థులు చివరి నిమిషంలో ఏదైతే ఆందోళన ఉంటుందో దానికి పడకుండా, ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రిపేర్ అయింది సజావుగా రాసేందుకు ఆత్మస్థైర్యంతో పరీక్షకు హాజరు కావాలని చెప్పేసి, పరీక్షలో పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం అనేది ముఖ్యం కాదు, ఇది ఒక అడుగు మాత్రమే, జీవితం ఇంకా ఎంతో ముందు ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్తున్నారు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణాదిత్య. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.